వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం అక్టోబర్ మంత్ కి సంబంధించిన 16-17 ఇష్యూస్ అన్ని కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో భాగంగా డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు సెషన్ లో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ సెలబ్రేషన్స్ అనేవి న్యూఢిల్లీలో జరుపుతున్నారు. అండ్ దీంతో పాటు రీసెంట్ గా మనం క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్టింగ్ చూస్తే, అంటే శాస్త్రీయ భాషలు అంటారు కదా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కి సంబంధించిన ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్టింగ్ చూస్తే అందులో పాలీ లాంగ్వేజ్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. మీకు గుర్తుందా, మనం కరెంట్ ఇష్యూస్ లో డిస్కస్ చేసుకున్నాం. పాలీ లాంగ్వేజ్, ప్రాకృత లాంగ్వేజ్, అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, ఈ 5 లాంగ్వేజెస్ ని క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్టింగ్ కి యాడ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు తెచ్చుకోండి. సో ఇక్కడ పాలీ లాంగ్వేజ్ కి సంబంధించి దీన్ని శాస్త్రీయ భాషగా గుర్తించినందుకు, అలాగే ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభోత్సవాన్ని రెండింటిని పునస్కరించుకొని ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ జరిగినాయండి? న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరుగుతున్నాయి. ఓకేనా, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగాయి. ఏ రోజున ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ సెలబ్రేషన్స్ అంటే 17th అక్టోబర్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? 17th అక్టోబర్ అనేది ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాలీ లాంగ్వేజ్ ని దీనికి ఎందుకు లింక్ చేశారు అంటే, మనకి బుద్ధునికి సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మాక్సిమం పాలీ లాంగ్వేజ్ కి సంబంధించే ఉంటాయన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలీ లాంగ్వేజ్. సో ఇక్కడ బుద్ధునికి సంబంధించిన త్రిపీఠకాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. త్రిపీఠకాలు, ఆ త్రిపీఠకాలు మొత్తం పాలీ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. ఏంటి బుద్ధునికి సంబంధించిన త్రిపీఠకాలు అంటే, గుర్తుపెట్టుకోండి, వినయ పీఠిక, శుద్ధ పీఠిక, అభిద్దమ పీఠిక, ఈ 3 కూడా బుద్ధునికి సంబంధించిన త్రిపీఠకాలుగా చెప్తాము. ఇవి పాలీ లాంగ్వేజ్ లో ఉంటాయన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ ఏదైతే ఉందో అక్టోబర్ 17th సెలబ్రేట్ చేస్తున్నారు న్యూఢిల్లీలో అని చెప్పాను కదా. ఏ డేస్ చూసినా మనం ఏం చూస్తామండి? థీమ్ చూసుకోవాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ అభిద్దమ దివస్ కి సంబంధించి 2024 కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అభిద్దమ ఇన్ 21st century. 21వ శతాబ్దంలో అభిద్దమ యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి థీమ్. సో జస్ట్ ట్రాన్స్లేట్ చేయదు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఏంటి? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అభిద్దమ ఇన్ 21st century అనేది దీని యొక్క థీమ్. ఓకే, 17th అక్టోబర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం లింక్ చేసుకొని హిస్టరీలోకి వెళ్ళి హిస్టరీలో బుద్ధునికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. అర్థమైందా? న్యూస్ లో వచ్చినవి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి, అంటే జనరల్ స్టడీస్కి వెళ్ళి అడుగుతారనమాట. సో ఇక్కడ బుద్ధునికి సంబంధించి ఒకసారి మీరు రివైజ్ చేయండి కాన్సెప్ట్స్. నెక్స్ట్ సెక్షన్ 6A ను సమర్థించిన సుప్రీం కోర్ట్. ఇక్కడ పౌరసత్వ చట్టం. ఓకే, సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇనిషియల్ యాక్ట్ వచ్చి 1955 కదా. పౌరసత్వ చట్టం, సిటిజన్షిప్ యాక్ట్, దీనిలోని ఒక సెక్షన్, ఆ సెక్షన్ ఏంటి అంటే 6A. దీన్ని రీసెంట్ గా సుప్రీం కోర్ట్ సమర్థించిందంట. అయితే అసలు సెక్షన్ 6A అంటే ఏంటో చూద్దాము. అక్రమంగా భారత్ కు వలస వచ్చిన బంగ్లాదేశ్ వాసులకు పౌరసత్వాన్ని కల్పించడం కోసం సెక్షన్ 6A తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 6A దేనికి సంబంధించింది అంటే, అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మైగ్రెంట్స్ అన్నమాట. సో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ కల్పించడం సెక్షన్ 6A ఒక ఉద్దేశం. ఎందులో భాగంగా 1955 సిటిజన్షిప్ యాక్ట్ లో భాగంగా. ఓకే, దీన్ని స్ట్రక్ డౌన్ చేయమని రీసెంట్ గా కొన్ని పిటిషన్స్ వేస్తే సుప్రీం కోర్టులో కొంతమంది ఆ పిటిషన్స్ ని కొట్టివేసి ఈ సెక్షన్ 6A ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సమర్థించింది అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం ఈ రోజు. ఓకేనా, సో ఈ సెక్షన్ న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి లింక్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ స్టడీస్ పోర్షన్ ఎలా చదువుకోవాలి? సిటిజన్షిప్ అంటే పౌరసత్వం, ఏక పౌరసత్వం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇండియాలో. ఎన్నో భాగంలో డిస్కస్ చేస్తాం. పార్ట్ 2లో ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు మనం సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి రీసెంట్ కాంట్రవర్సీ ఏంటండి? మనకి CAA 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కాంట్రవర్సీ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటా కాంట్రవర్సీ? ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, December 31st, 2014. ఒక డేట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. December 31st, 2014. ఈ డేట్ ను కంటే ముందు గానీ 3 కంట్రీస్ అన్నమాట, థియోక్రటిక్ కంట్రీస్, మతం ఆధారంగా ఏర్పడిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి పాకిస్తాన్, ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 కంట్రీస్ నుంచి
ఇండియాకి వచ్చేసిన హిందూస్, క్రిస్టియన్స్, తర్వాత బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్, పార్సీలు లేదా జొరాస్ట్రియన్లు, ఈ 6 మతాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా భారతదేశ పౌరసత్వం లభిస్తుంది, ఒక్క ముస్లిమ్స్ కి తప్ప. అంటే ఈ యొక్క భారతదేశ పౌరసత్వం అనేది ముస్లింలకి ఇవ్వడం లేదు అని చెప్పేసి ఏ చట్టం ప్రకారం చెప్పారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 చట్టానికి చేసిన ఈ 2019లో చేసిన సవరణ ప్రకారం ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా గొడవలు జరిగాయి. అండ్ 2019లో ఈ చట్టం చేసినప్పటికీ కూడా తర్వాత ఫార్మర్స్ తిరుగుబాటు జరగడం, తర్వాత కోవిడ్ లాక్డౌన్ రావడం, వీటి వల్ల ఇంప్లిమెంటేషన్ లోకి రాలా. 2024 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందనమాట. జనవరి తర్వాత కొంతమంది పర్సన్స్ కి సిటిజన్షిప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ చట్టం మళ్ళీ న్యూస్ లో ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గానే పాకిస్తాన్ నుంచి వలస వచ్చేసిన ఒక క్రిస్టియన్ కి ఈ పౌరసత్వ చట్టం అమెండ్మెంట్ ప్రకారం సిటిజన్షిప్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి. పౌరసత్వానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ చూస్తే దీన్ని మొత్తం మీకు లింక్ చేయాలి. వెనకాల జిఎస్ లింక్ చేయాలి, రీసెంట్ కరెంట్ ఇష్యూస్ లింక్ చేయాలి, అండ్ జీకే పోర్షన్ కూడా లింక్ అయిపోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని నిఖితా పోర్వాల్ సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఎక్కడ జరిగాయంటే ముంబైలోని ఫేమస్ స్టూడియోస్ లో జరిగాయి. అండ్ 2024 మిస్ ఇండియాగా గెలిచిన నిఖితా పోర్వాల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పోటీదారి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిఖితా పోర్వాల్ 2024 ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ కి సంబంధించిన విన్నర్ గా నిలిచారు. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే ముంబైలోని ఫేమస్ స్టూడియోస్ లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. పిల్లలు కనకుండా నిరుత్సాహపరిస్తే 42 లక్షల జరిమానా బిల్లును ఆమోదించిన రష్యా. నథింగ్ బట్ డ్యూ టు డిక్రీజింగ్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల రష్యాకి సంబంధించి యూత్ పాపులేషన్ కావచ్చు, ఫ్యూచర్ పాపులేషన్ తగ్గిపోతున్న అంచనాలకి భయపడి ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎక్కువగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారో అండ్ ఎవరైతే అసలు పిల్లల్నే కనకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారో ఇలా నోటీస్ చేసిన వ్యక్తుల మీద జరిమానా విధించే కొత్త రకమైన బిల్లుని ఎవరు తీసుకొచ్చారంటే ఇక్కడ రష్యన్ గవర్నమెంట్ ఆమోదించింది. అంటే ఇక్కడ బిల్లు ఆమోదించింది కాబట్టి ఇది ఒక చట్టం అయిపోతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా అడుగుతారు ఈ కాన్సెప్ట్. జస్ట్ కంట్రీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా, అయితే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఈ చట్టం ప్రకారం ఎవరైనా వయలేషన్ చేస్తే అంటే ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళకి పనిష్మెంట్ లేదా వాళ్ళకి జరిమానా ఎంత, ఫైన్ ఎంత అంటే 42 లక్షలు. ఓకే, 42 లక్షలు, సుమారు 42 లక్షల జరిమానా విధిస్తారంట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఇంతకు ముందు అంతా పాపులేషన్ తగ్గించమనే వాళ్ళు ఇప్పుడంతా పెంచమంటున్నారు. ఎందుకంటే యూత్ పాపులేషన్ తగ్గిపోతుంది, జెరియాట్రిక్ పాపులేషన్ పెరిగిపోతుంది. జెరియాట్రిక్స్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతుంది అనమాట. ఏ కంట్రీ చూసినా గానీ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ ఎస్టిమేట్స్ చూస్తారు కదా ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించి. సో ఫ్యూచర్ ఎస్టిమేట్స్ లో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కంట్రీకి సంబంధించిన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దేర్ బై ఆ కంట్రీకి సంబంధించిన జీడిపి తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా లింక్అప్ చేసుకోండి కాన్సెప్ట్స్ అన్ని. ఈవెన్ ఇండియాకి సంబంధించి కూడా మీకు రీసెంట్ గా ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది అనమాట. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న జిరియాట్రిక్ పాపులేషన్, ఇప్పుడున్న వృద్ధుల పాపులేషన్ ఎంత అంటే 10.6 అరౌండ్ నియర్లీ 10.6% ఉన్నారు. ఓకే, అయితే జస్ట్ 2030 కల్లా 2030 సంవత్సరం కల్లా ఇది 20.8%కి వెళ్ళిపోతుందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2050 కల్లా మోర్ దాన్ 50% పాపులేషన్ వృద్ధుల పాపులేషన్ ఉంటుంది ఇండియాలో అని చెప్పి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ లో ద ఏజింగ్ ఇండియా అని చెప్పేసి ఒక పెద్ద టైటిల్ తో రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీ కరెంట్ ఇష్యూస్ లో నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఓకేనా, నెక్స్ట్ సుప్రీంకోర్టులో అన్ని ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెంచే విధంగా జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ, కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలండి. జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? పారదర్శకత, ఏం జరుగుతుందో మనకు తెలియడం. అర్థమవుతుందా? సో ఇక్కడ జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ పెంచే విధంగా కేసెస్ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా జనాలు కనిపించేటట్లు, సిటిజన్స్ కనిపించేటట్లు లైవ్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇప్పటి వరకు ఇలాంటి ప్రొసీడింగ్స్, రికార్డింగ్స్ కానీ లైవ్ ప్రొసీడింగ్స్ కానీ లేవా అంటే ఉన్నాయి. కానీ రాజ్యాంగ ధర్మాసనాలు ఉంటాయి కదా, కాన్స్టిట్యూషనల్ బెంచెస్ డీల్ చేసే కేసెస్ మాత్రమే
ఇప్పటి వరకు ఇలాంటి ప్రత్యక్ష ప్రసారం జరిగేది. ఇక మీదట ప్రతి ఒక్క కేసు కూడా మనకు కావాలనుకుంటే ఆ ప్రొసీడింగ్స్ చూడొచ్చు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయితే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకా డెవలప్మెంట్ లోకి రాలేదు, ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది, రాబోతుంది అని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ వాటర్ అవార్డ్స్. ఇక్కడ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి న్యూస్ లోకి వచ్చాయి. ఇవి ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారో చూడండి. ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చే నేషనల్ వాటర్ అవార్డ్స్ అన్నమాట. ఈ సంవత్సరానికి సంబంధించి 5వ నేషనల్ వాటర్ అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నవది? 5th ఎడిషన్ ఆఫ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, ఏ రాష్ట్రాలకి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా అవార్డ్స్ వచ్చాయి చూద్దాము. అంటే వాటర్ అవార్డ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకునే అంశాలు ఏంటి, పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటి అంటే వాటర్ కన్జర్వేషన్. ఎవరు ఎంత బాగా వాటర్ ని కన్సర్వ్ చేస్తున్నారు, అంటే ఎంత బాగా నీటిని ఉపయోగిస్తున్నారు ఎక్కువ వేస్టేజ్ లేకుండా అన్న దాన్ని బట్టి ఇక్కడ వాటర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో బెస్ట్ స్టేట్స్ కేటగిరీలో 3 రాష్ట్రాలు, టాప్ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్స్ ఇలాంటివి. ఏంటవి? ఒడిషా ఫస్ట్ ప్లేస్ లో ఉంది వాటర్ కన్సర్వేషన్ లో. సెకండ్ ఉత్తరప్రదేశ్, యూపీ, అండ్ థర్డ్ వచ్చేసి గుజరాత్ అండ్ పుదుచ్చేరి. జాయింట్ అవార్డ్ వచ్చింది గుజరాత్ కి పుదుచ్చేరికి. కాబట్టి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఒక స్టేట్ ఉంది, ఒక యూనియన్ టెరిటరీ ఉంది. ఇలా కూడా అడగొచ్చు. ఏంటి స్టేట్ ఏంటి? థర్డ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ గుజరాత్, థర్డ్ ప్లేస్ లో జాయింట్ అవార్డ్ షేర్ చేసుకున్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి. ఓకేనా, టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఒడిషా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అలాంగ్ విత్ పుదుచ్చేరి షేర్ ద థర్డ్ పొజిషన్ ఇన్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెస్ట్ స్టేట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఈ సంవత్సరం 5వ ఎడిషన్ అన్నాను కదా, మిగతావి ఎప్పుడు అంటే 2018 లో ఇచ్చారు, 19 లో ఇచ్చారు, 20 లో ఇచ్చారు, 22 లో ఇచ్చారు. 21 లో ఇవ్వాల, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ పీక్స్ లో ఉంది కాబట్టి. ఓకేనా, 21 లో ఇవ్వలేదు. ఎప్పుడు బ్రేక్ వచ్చిందని అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. 21 లో ఇవ్వలేదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన అవార్డ్స్ ఏవైతే ఉంటాయి 2023 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అన్నమాట. షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్స్ కి సంబంధించిన అప్లికెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని షార్ట్ లిస్ట్ చేసిన ఎవరంటే సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ అంటారు కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేసే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి వాళ్ళు షార్ట్ లిస్టింగ్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి ప్రీవియస్ గా ఒక యాప్ చూసాం, ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ అని చెప్పేసి. ఏంటి? ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ అనేది దేనికి సంబంధించింది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు లాంచ్ చేశారు. దేనికి సంబంధించింది అంటే రియల్ టైమ్ మానిటరింగ్ అన్నమాట. కరెక్ట్ గా వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవ్వడం, ఫ్లడ్స్ కి సంబంధించి ముందుగానే గుర్తించడం ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ యొక్క ఉద్దేశం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ లింక్ చేయండి. అండ్ అయితే ఈ ఇనిషియేటివ్ అనేది ఇట్లా స్టేట్స్ ని సెలెక్ట్ చేసి వాటిని అప్రిషియేట్ చేసే ఇనిషియేటివ్ అనేది మనకి ఎందులో భాగంగా చూసుకోవచ్చు అంటే విత్ ద గవర్నమెంట్స్ విజన్ ఆఫ్ జల సమృద్ధి భారత్. ఓకే, వాటర్ ప్రాస్పరస్ ఇండియా, జల సమృద్ధి భారత్ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి. అందులో భాగంగా ఈ అవార్డ్స్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎడిషన్ 2018 అని చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో నీతూ డేవిడ్. ఇక్కడ ఇండియన్ విమెన్ క్రికెటర్ 2వ విమెన్ క్రికెటర్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించిన హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకున్నారు. వాట్ ఈస్ హాల్ ఆఫ్ ఫేమ్? హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటంటే ఏ క్రీడకైనా సంబంధించి, ఓకేనా, ఏ క్రీడకైనా లేదా ఏ ఫీల్డ్ అయినా, స్పోర్ట్స్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఏ రంగానికైనా సంబంధించి కావచ్చు, ఆ రంగంలో ఎక్సలెన్సీ ప్రూవ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే అందులో చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్, వాళ్ళ టాలెంట్ బాగా చూపించుకున్న పర్సనాలిటీస్ ఉంటారు కదా, దాన్నే మనం ఎక్సలెన్సీ అనే వర్డ్ తో పిలుస్తాము. సో ఏ రంగానికి సంబంధించి అయినా ఎక్సలెన్సీ ప్రూవ్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హాల్ ఆఫ్ ఫేమ్ తో సత్కరిస్తూ ఉంటారు. ఓకేనా, ఆ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఐసీసీ అంటే క్రికెట్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేట్ చేసే సంస్థ. ఏంటి? ఐసీసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1909, 1909వ సంవత్సరంలో దుబాయ్. ఇప్పుడు ఎక్కడుంది ఐసీసీ హెడ్ క్వార్టర్స్? దుబాయ్ లో ఉందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ని రెగ్యులేట్ చేసే సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటారు. వీళ్ళు విమెన్ క్రికెటర్, ఇండియాకి సంబంధించిన విమెన్ క్రికెటర్ ని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో జాయిన్ చేశారు. ఆవిడ పేరేంటి? నీతూ డేవిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే నేను చెప్పాను కదా ఇక్కడ ఈ యొక్క నీతూ డేవిడ్
ఇండియాకి సంబంధించి విమెన్ క్రికెటర్స్ లో సెకండ్ పర్సన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకున్నారని చెప్పా. అలా అయితే ఫస్ట్ పర్సన్ ఎవరో కూడా పేరు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ ఇండియా నుంచి ఎవరు అంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే డయానా ఎడుల్జీ ఇండియాకి సంబంధించి విమెన్ క్రికెటర్ అన్నమాట. టు ఎంటర్ ఇన్ టు ద ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ నుంచి ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్, ఇక్కడ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. న్యూ ఢిల్లీ వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ కంక్లూడ్ అయిందనమాట. చూద్దాం. 3 రోజుల పాటు ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ ఇది. ఏషియన్ కాంటినెంట్ లోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ అంట. నెక్స్ట్ పార్ట్నర్ స్టేట్ గా తెలంగాణ అండ్ రాష్ట్ర ఐటీ మంత్రి నేతృత్వంలో పాల్గొనున్న 10 మంది టీం. అయితే ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ని న్యూఢిల్లీలో ఎవరు నిర్వహిస్తున్నారు అంటే చూడండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి ఈ యొక్క ఇండియా మొబైల్ కాంగ్రెస్ ని న్యూఢిల్లీలో జరుపుతున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాగన్ డ్రోన్స్. ఇక్కడ డ్రాగన్ డ్రోన్స్ న్యూస్ లోకి వచ్చాయి. ఇవేంటి అంటే మనకి డ్రోన్స్ తెలుసు కదా, డ్రోన్స్ అంటే ఏంటి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, యూఏవీస్ అంటారు. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ని డ్రోన్స్ అంటాం, అవునా. ఇక్కడ డ్రాగన్ డ్రోన్స్ అంటే ఏంటంటే ఏ డ్రోన్స్ అయితే థర్మైట్ ని క్యారీ చేసి డ్రాప్ చేస్తాయో వాటిని డ్రాగన్ డ్రోన్స్ అని పిలుస్తున్నాం. ఇక్కడ వాటి పేరు ఇచ్చారు డ్రాగన్ డ్రోన్స్ అని చెప్పేసి. ఏంటి థర్మైట్ అంటే గుర్తుపెట్టుకోండి, థర్మైట్ ఇట్ ఈస్ ఎ మాల్టన్ మిక్స్చర్ దట్ బర్న్స్ అట్ 2427 degrees centigrade కాజింగ్ సివియర్ డిస్ట్రక్షన్. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒక మెటల్ కి సంబంధించి కరిగిన మాల్టన్ మిక్స్చర్ అన్నమాట. ఆ మాల్టన్ మిక్స్చర్ యొక్క ఆ మెటల్ యొక్క మాల్టన్ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే 2427 degrees centigrade దగ్గర మిక్స్చర్ ఉంటుంది అనమాట. మెటల్ మాల్టన్ మిక్స్చర్ ఉంటుంది. అయితే ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎక్కడైనా పడింది అంటే అక్కడ సివియర్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అంతే కదా. టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత డిస్ట్రక్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దాన్నే థర్మైట్ అని పిలుస్తున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థర్మైట్ ని క్యారీ చేసే డ్రోన్స్ నే డ్రాగన్ డ్రోన్స్ అన్నారు. ఈ డ్రాగన్ డ్రోన్స్ ఏ దేశానికి సంబంధించి న్యూస్ లోకి వచ్చాయి ఇప్పుడు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. యుక్రెయిన్. ఓకే, యుక్రెయిన్ కంట్రీకి సంబంధించిన థర్మైట్ ని క్యారీ చేసే డ్రాగన్ డ్రోన్స్ న్యూస్ లోకి వచ్చాయి. ఓకే, వీటిని డెవలప్ చేసింది ఎవరు అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇన్సెండియరీ యూఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ డెవలప్డ్ బై యుక్రెయిన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ యుక్రేనియన్ ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. యుక్రెయిన్ కి సంబంధించిన డిఫెన్స్ రంగం వాళ్ళు ఈ యొక్క డ్రాగన్ డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. మిమ్మల్ని ఇక్కడ థర్మైట్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అ మాల్టన్ మిక్స్చర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టెంపరేచర్స్ ఉండడం వల్ల అక్కడ ఇది పడిన చోట్ల సివియర్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఎంత డిస్ట్రక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇవి ఈవెన్ అండర్ వాటర్ లో పడినప్పటికీ కూడా దాని యొక్క బర్నింగ్ కెపాసిటీ తగ్గదంట. అంటే అంత ఎక్కువ టెంపరేచర్స్ తో బర్న్ అవుతూ ఉంటాయి. ఓకే, వార్స్ లో వాడడానికి తయారు చేశారు డ్రాగన్ డ్రోన్స్ యుక్రెయిన్ కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు. నెక్స్ట్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. ప్రతి ఒక్క పథకం ఏ పథకం న్యూస్ లోకి వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి మనం అసలు జనరల్ గా నేర్చుకోవాలి. ఇక్కడ ప్రధానమంత్రి గతిశక్తి స్కీమ్ ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దీన్ని లాంచ్ చేసి ఇప్పటికి మనకి 3 years కంప్లీట్ అయిందంట. ఓకేనా, రీసెంట్ గా మనం చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా వరకు న్యూస్ లో చూస్తున్నాం. అక్టోబర్ మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా పథకాలు చూసాము. అన్ని రివైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జన్ధన్ యోజన కావచ్చు, ఓకేనా, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా న్యూస్ లో. లింక్ చేసుకోండి అన్ని. ఇక్కడ 3 ఏళ్ళు కంప్లీట్ అయింది గతిశక్తి మాస్టర్ ప్లాన్ కి. ఓకే, అయితే లాంచ్ డేట్ చూడాలి కదా, October 21, 2021, అక్టోబర్ 21, 2021 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి ఓకే ఈ 21st కల్లా మనకి 3 ఏళ్ళు కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఈ గతిశక్తి స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఏ మినిస్ట్రీ కింద ఆర్గనైజ్ అవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంచాలి అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, మౌలిక సదుపాయాలు పెంచాలి అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అని అడుగుతారు. పిఎం గతిశక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే
మౌలిక సదుపాయాలు. అందులో భాగంగా ఏమేమి ఉంటాయి మనకి, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, తర్వాత ఓడర్ రేవులు కావచ్చు, తర్వాత రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మౌలిక సదుపాయాల కిందకు వస్తుంది అనమాట, ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఇవన్నీ. సో అందులో భాగంగా కొన్ని స్కీమ్స్ చూద్దాం మనం. భారత్ మాల, సాగర్ మాల, ఇన్లాండ్ వాటర్ వేస్, ఉడాన్ స్కీమ్ ఎక్సెట్రా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. భారత్ మాల అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇండియన్ గార్లాండ్ ప్రాజెక్ట్ అంటారు. ఏంటి? ఇండియన్ గార్లాండ్ ప్రాజెక్ట్ అని దేన్ని అంటారు? భారత్ మాల ప్రోగ్రామ్. భారత్ మాల ప్రోగ్రామ్ అంటే ముఖ్యమైన ఏరియాస్ ఉంటాయి కదా, ముఖ్యమైన సిటీస్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ రోడ్ వేస్ తో కనెక్ట్ చేసే విధంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ భారత్ మాల ప్రాజెక్ట్. ఓకేనా? అండ్ ఇందులో భాగంగానే మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కూడా చూసాం మనం చాలా స్కీమ్స్ లో. అండ్ ఇంకొకటి సాగర్ మాల. సాగర్ మాల ప్రాజెక్ట్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్స్ అండ్ పోర్ట్స్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ షిప్వేస్ అండ్ పోర్ట్స్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సాగర్మాల ప్రాజెక్ట్. ఇది దేనికి సంబంధించింది? భారతదేశంలో ఉన్న 9 కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి పోర్ట్స్ తో కనెక్టివిటీ పెంచాలి, ఓకేనా, అత్యాధునిక ఫెసిలిటీస్ తో పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది సాగర్మాల ప్రాజెక్ట్. ఇదే మినిస్ట్రీ అండి, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్వేస్ కి సంబంధించింది అనమాట. అండ్ తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ తెలుసు కదా. నెక్స్ట్ యుడాన్ స్కీమ్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, అన్ని లింక్ చేసుకోండి స్కీమ్స్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే మనకి ఆర్సిఎస్ అంటారు, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అన్నమాట. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుమూల ప్రాంతాల్లో కూడా అండ్ కామన్ సిటిజన్స్ కూడా ఎయిర్వే కనెక్షన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఉడాన్ స్కీమ్. దాన్నే ఆర్సిఎస్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్స్ అంటారనమాట. ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఓకే, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ వేస్ ని అవైలబుల్ గా ఉంచడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. మనకు ఒక మూవీ కూడా ఉంటుంది ఆకాశ్ మే హద్దురా అని చెప్పేసి, ఆ మూవీకి సో అది రియల్ స్టోరీ అన్నమాట. మనకు తెలుసు అందులో కెప్టెన్ గోపీనాథ్ అని చెప్పేసి ఉంటారు కదా, ఆయనది రియల్ స్టోరీ యాక్చువల్లీ. ఆ స్టోరీ ఏదైతే ఉందో ఆయన స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకుని వచ్చిన స్కీమే ఉడాన్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఉడాన్ స్కీమ్. ఇట్లా మల్టీ మోడల్ కనెక్టివిటీస్ పెంచే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా తీసుకొచ్చిన పథకం పిఎం గతిశక్తి పథకం. 2021 అక్టోబర్ 21 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ సంవత్సరానికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిందని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది, పిఎం గతిశక్తి స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నార్త్ ఈస్టర్న్ పార్ట్ యొక్క కౌంటర్ పార్ట్ ఏంటి అని అడుగుతారు. అంటే ఈ స్కీమ్ కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో అవైలబుల్ గా ఉండే స్కీమ్ ఏంటి అంటే పిఎం దేవైన్. ఓకే, నార్త్ ఈస్టర్న్ వింగ్ ఆఫ్ పిఎం గతిశక్తి స్కీమ్ ఏంటి అంటే పిఎం దేవైన్. ఫుల్ ఫామ్ చూడండి, ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకేనా, పిఎం దేవైన్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వచ్చిన పథకం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దివ్రాలా, ఇండియాస్ లాస్ట్ సతీ విలేజ్, రాజస్థాన్. ఇక్కడ సతీ, అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అని చెప్పేసి మనకి 1829 లోనే విలియం బెంటింగ్ గారు పాస్ చేశారు. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కృషితో మనకి 1829 లోనే అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ ఉంది. అయితే మనకి తెలిసిన అండ్ ఇండియాలో జరిగిన లాస్ట్ సతీ కేసు ఏది అంటే మనకి దివ్రాలా విలేజ్ లో జరిగింది. దివ్రాలా విలేజ్ ఏ రోజున అంటే గుర్తుపెట్టుకోండి, September 4, 1987. వెరీ వెరీ ఇంపార్టెంట్, September 4, 1987 రోజున ఇక్కడ ఒక పర్సన్ పేరు చూడండి, రూపా కన్వర్. ఈవిడనమాట రూపా కన్వర్. వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఈవిడ కూడా వాలంటరీగా సతీ ప్రాక్టీస్ చేయడం జరిగింది అప్పుడు. ఓకేనా, సో అది వాలంటరీగా సతీ ప్రాక్టీస్ చేసి అక్కడ ఈవిడ కూడా మరణించడం జరిగింది. ఇది మనకి తెలిసిన అండ్ ఇండియాలో జరిగిన రీసెంట్ సతీ కేసు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజునండి? September 4, 1987. రూపా కన్వర్. విలేజ్ వచ్చేసి దివ్రాలా విలేజ్ అనమాట. ఓకేనా, రాజస్థాన్ కి సంబంధించిన విలేజ్, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ తర్వాత మనకి ఇక్కడ భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఏంటి అంటే ద సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987. ఓకేనా, సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987 చేసింది. ఓకే, వయోలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ సెక్షన్ కింద శిక్ష పడుతుంది అంటే సెక్షన్ 5 ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987 ప్రకారం ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ జస్టిస్ సంజీవ్ ఖన్నా విల్ బి ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నథింగ్ బట్ ఇప్పుడు భారతదేశంలో సుప్రీం కోర్ట్ కి సంబంధించి 51st CJI-గా, ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు రాబోతున్నారు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అపాయింట్ కాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ మంత్ నవంబర్ 10th కల్లా మన 50th CJI ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడ్ గారి టర్మ్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఆయన ప్లేస్ లో ఈయన రాబోతున్నారు. సో ఆయన వెళ్తూ ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు కదా, ఏంటది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాము. న్యాయ దేవత ఈ యొక్క ఫీమేల్ జస్టిస్ యొక్క కళ్ళ గంతలు తీసేసి కొత్తగా ఒక చేంజ్ అనేది తీసుకొచ్చారు. గుర్తుపెట్టారా? నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను మీకు. కళ్ళ గంతలు తీసేసి సేమ్ త్రాసు అలాగే ఉంచి రైట్ హ్యాండ్ లో, లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న స్వార్డ్ ప్లేస్ లో, లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న కత్తి ప్లేస్ లో అక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని పెట్టడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రివైజ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు 51st CJI గా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేరుని ప్రపోజ్ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి చిన్న ప్రొసీజర్ చూద్దాం మనం, నియామక ప్రక్రియ. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రెసిడెంట్ కు ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్, ఓకేనా, రాష్ట్రపతికి ఉన్న కార్యనిర్వాహక అధికారం అన్నమాట. ఇది ఏంటి, దేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేయడం. ఓకే, సుప్రీం కోర్ట్ కి సంబంధించిన చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేయడం. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం. ఓకేనా. అయితే 1950 నుంచి 1973 వరకు, 1950 నుంచి 1973 వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది. కానీ 1973లో ఈ రూల్ ని బ్రేక్ చేసి సీనియారిటీ బేస్ మీద కాకుండా, ఓకేనా, సీనియారిటీ బేస్ మీద కాకుండా 4th సీనియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ 4th సీనియర్ పర్సన్ ఎవరంటే ఏఎన్ రే. ఎవరు? ఏఎన్ రే గారిని అపాయింట్ చేయడం జరిగింది. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, ఇక్కడ 1973లో ఏం జరిగింది, మనకు ఫేమస్ కేసు ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చదువుకుంటాం. కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1973. ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కేసు, మౌలిక స్వరూపానికి సంబంధించిన కేసు అన్నమాట. సో ఆ కేసులో ఉన్న బెంచ్ లో 3 జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు 3 ఎవరు అంటే జేఎం షేలత్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డే. వీళ్ళ 3 గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఉండడం వల్ల వీళ్ళ 3 సీనియారిటీని కూడా తప్పించేసి, ఓకే, వీళ్ళ 3 సీనియారిటీ ఉన్నా కానీ వీళ్ళ 3ని అపాయింట్ చేయకుండా 4th సీనియర్ పర్సన్ అయిన ఏఎన్ రేను గవర్నమెంట్ అపాయింట్ చేసింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ 1993లో 1993లో ఆర్డర్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడు న్యూస్ లో ఉంది. 1993లో సెకండ్ జడ్జెస్ కేసు అంటారు దాన్ని. సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీనియర్ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్దేశించారు. మళ్ళీ ఫస్ట్ రూలే వచ్చింది, సీనియర్ జడ్జిని మాత్రమే నియమించాలి అని చెప్పి. ఓకే, ఆర్టికల్ 124A ప్రకారం ఇది కూడా చూడండి. 124A ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. ఎవరికి సమర్పించాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి. అలాగే వీరి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. ఓకే, మాక్సిమం ఏజ్ లిమిట్ చెప్తారు 65 ఇయర్స్ వీళ్ళ యొక్క టర్మ్ ఎక్స్పైర్ అయ్యే ఏజ్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మనకి స్టాటిక్ జిఎస్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ అగ్ని అస్త్ర డివైస్. ఇక్కడ ఒక డివైస్ న్యూస్ లోకి వచ్చింది, అగ్ని అస్త్ర డివైస్ అని చెప్పేసి. అదేంటో చూద్దాం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది లాంచ్డ్ ద అగ్ని అస్త్ర డివైస్ ఆన్ October 11, 2024. ఎవరు లాంచ్ చేశారు? ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? ప్రెసెంట్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. అవునా, ఈయన ఒక డివైస్ ని లాంచ్ చేశారు. ఎక్కడ అంటే గ్యాంగ్టాక్, సిక్కిం లో లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ డివైస్ ఏంటంటే అగ్ని అస్త్ర. ఇట్ ఈస్ అ పోర్టబుల్ మల్టీ టార్గెట్ డెటోనేషన్ డివైస్ డెవలప్డ్ బై మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్. నథింగ్ బట్ ఇది డెవలప్ చేసింది ఎవరంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మేజర్, ఆయన పేరు ఏంటంటే రాజ్ ప్రసాద్. ఇదేంటంటే ఒక మల్టీ టార్గెట్ డెటోనేషన్ డివైస్ అని గుర్తుపెట్టుకోండి. డెటోనేషన్ అంటే ఒక ఎక్స్ప్లోజివ్ క్యారెక్టర్ తో ఉంటుంది అనమాట. ఓకేనా, పేలుడు పదార్థానికి ఉన్న క్యారెక్టర్ తో ఉంటుంది డెటోనేషన్ అంటే. మల్టీ టార్గెట్స్ అంటే ఒకేసారి విభిన్న టార్గెట్స్ లను ఛేదించగలుగుతుంది అనమాట ఈ డివైస్. అగ్ని అస్త్ర డివైస్ ఎవరు డెవలప్ చేశారు? ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రాజ్ ప్రసాద్ గారు డెవలప్ చేశారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీని రేంజ్ కూడా చూడండి, రేంజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ రేంజ్ 2.5 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అనమాట. అండ్ ప్రీవియస్ గా మనకి ఉన్న అంటే బెటర్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉంటుందో దాని పేరు ఏంటంటే ఎక్స్ప్లోరర్ డైనమో కెపాసిటర్ వచ్చేసి అప్పట్లో దాని రేంజ్ ఎంత అంటే 400 మీటర్స్. సో దీన్ని సర్పాస్ చేసి 2.5 కిలోమీటర్స్ రేంజ్ తో ఒక డెటోనేషన్ మల్టీ టార్గెట్ డివైస్ అగ్ని అస్త్ర డివైస్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.
రాజ్ ప్రసాద్ గారు దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ తల్వార్ అరైవ్డ్ సౌత్ ఆఫ్రికా టు పార్టిసిపేట్ ఇన్ ఇబ్సామర్ ఎక్సర్సైజ్. ఇక్కడ డిఫెన్స్ లో భాగంగా, రక్షణ రంగంలో భాగంగా ఇబ్సామర్ ఎక్సర్సైజ్ న్యూస్ లోకి వచ్చింది. డిఫెన్స్ లో మనం మేజర్ గా ఏం చూస్తాం, విన్యాసాలు, తర్వాత ఎక్విజిషన్స్ చూస్తాం. ఓకే, అందులో విన్యాసాల్లో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందో చూసుకోవాలి. ఏ కంట్రీస్ పార్టిసిపెంట్స్ ఉన్నాయి, ఎక్కడ జరుగుతుంది, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇబ్ సామర్ ఎక్సర్సైజ్, మీకు కొన్ని ఎక్సర్సైజెస్ పేరు చూస్తే చెప్పేయచ్చు కాబట్టి అలా కూడా చదువుకోండి. ఇబ్ సామర్ వచ్చేసి 3 కంట్రీస్ ఉంటాయి. ఓకే, ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఏ కంట్రీస్ ఉంటాయి చూడండి. ఐ ఫర్ ఇండియా, బి ఫర్ బ్రెజిల్, ఎస్ఏ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా 3 కలిపి జరుపుకునే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. MAR అంటే మ్యారిటైమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుంది, ఇప్పుడు గుర్తుంటుంది మీకు. ఎవరెవరు, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా 3 దేశాలు కలిసి సంయుక్తంగా ఎప్పటి నుంచి అంటే 2008 నుంచి 2008 నుంచి జరుపుకుంటున్న విన్యాసం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యారిటైమ్ విన్యాసం అన్నమాట. అయితే హోస్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు కూడా పర్మనెంట్ గా సౌత్ ఆఫ్రికాలోనే జరుగుతుంది ఎక్సర్సైజ్, సౌత్ ఆఫ్రికా. సో 2024 సంవత్సరానికి సంబంధించి కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరుపుతున్నారు. అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇండియా తరపున ఏ నౌక వెళ్ళింది అని అడుగుతారు. ఐఎన్ఎస్ తల్వార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా తరపున ఐఎన్ఎస్ తల్వార్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది, ఇండియన్ నేవల్ షిప్ తల్వార్. సో ఇక్కడ ఐఎన్ఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చదవాలి, దాన్ని తయారు చేసింది ఎవరు, ఇండియాలోనే తయారు చేసామా లేదా ఏ కంట్రీ నుంచైనా తీసుకున్నామా. ఐఎన్ఎస్ తల్వార్ అనేది రష్యా నుంచి తీసుకున్నాం, మనం తయారు చేసుకోలేదు, రష్యా నుంచి తీసుకున్నాము. 2003వ సంవత్సరంలో ఇండియన్ నేవీలోకి డిప్లాయ్ చేసుకున్నాం లేదా కమిషన్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు 2003వ సంవత్సరంలో ఇండియన్ నేవీలోకి కమిషన్ చేసుకున్న ఐఎన్ఎస్ తల్వార్ అనేది రష్యా నుంచి తీసుకున్నాము. ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇబ్సామర్ లో పార్టిసిపేట్ చేయడానికి సౌత్ ఆఫ్రికా వెళ్తుంది ఇండియా తరపున. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇబ్సామర్ ఫస్ట్ ఎడిషన్ వచ్చి 2008 లో జరిగింది. ఓకే, సౌత్ ఆఫ్రికాలోని ఎగ్జాక్ట్ పొజిషన్ కూడా చూడండి, సైమన్స్ టౌన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇలా చదువుకోవాలి ఎక్సర్సైజెస్. నెక్స్ట్ కమాండాంగ్ ఎక్సర్సైజ్, ఇంకొక ఎక్సర్సైజ్ న్యూస్ లోకి వచ్చింది, కమాండాంగ్ ఎక్సర్సైజ్. ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. Thousands of US and Filipino troops launched joint command exercises in the northern and western Philippines. ఈ కమాండాంగ్ ఎక్సర్సైజ్ అనేది ఏ 2 దేశాలకి మధ్య జరిగింది అంటే ఇండియా లేదు ఇందులో, USA అండ్ ఫిలిప్పైన్స్. ఎవరెవరు, USA, ఫిలిప్పైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించుకున్న కమాండాంగ్ 2024 ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే ఫిలిప్పైన్స్ లో జరిగింది అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ఒక పాయింట్ లింక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు ఒక ఎక్సర్సైజ్ గురించి చెప్పాను, అదేంటి, చైనా వాళ్ళు తైవాన్ సరిహద్దుల్లో తైవాన్ ని కవ్వించడానికి చేసిన ఒక ఎక్సర్సైజ్ పేరు చెప్పా, ఏంటది, జాయింట్ స్వార్డ్ 2024B ఎక్సర్సైజ్ ఎవరు చేశారు అంటే చైనీస్ ఫోర్సెస్ చేశాయి. ఎక్కడ, తైవాన్ కి దగ్గరలో చేశాయి. సో ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను, అది కూడా లింక్ చేసుకోండి. అండ్ మనకి రీసెంట్ గా మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది కదా, మలబార్ నేవల్ ఎక్సర్సైజ్. ఇదేంటి అంటే 4 దేశాలు కలిసి జరుపుకునే విన్యాసం అన్నమాట. ఆ దేశాలు ఏంటంటే క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు కదా, 4 కంట్రీస్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి క్వాడ్ లో, ఇండియా కూడా ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఓకేనా, క్వాడ్ అంటే ఈ 4 దేశాలు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. వీళ్ళు 4 కలిసి జరుపుకునే నావికాదళ విన్యాసం మలబార్ నావికాదళ విన్యాసం. రీసెంట్ గా హార్బర్ ఫేస్ వచ్చి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో అయిందనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాడ్ కూటమి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందంటే 2017 సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. 2007లోనే ప్రపోజల్స్ ఉన్నాయి షింజో అబే గారి తరపున, కానీ ఇంప్లిమెంటేషన్ లోకి మాత్రం 2017 నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. క్వాడ్ కి ఇంకొకటి ఉంది మనకి, క్వాడ్ లాగానే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్క్వాడ్ కూటమి. ఇవన్నీ కూడా మినీ లేటరల్ గ్రూపింగ్స్ అన్నమాట. మినీ లేటరల్స్ అంటే ఏంటంటే తక్కువ కంట్రీస్ అన్ని గ్రూపింగ్స్ గా ఏర్పడతాయి చూడండి, వాటిని మినీ లేటరల్ గ్రూపింగ్స్ అంటారు. స్క్వాడ్, G4 ఇలాంటివన్నీ అన్నమాట. సో ఈ స్క్వాడ్ లో ఉన్న కంట్రీస్ అంటే అన్ని ఉంటాయి, ఇందులో ఉన్న అన్ని ఉంటాయి. క్వాడ్ లో ఉన్న 3 ఉంటాయి, ఏమేమి, యుఎస్ఏ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, బట్ ఇండియా లేదు. ఓకేనా, ఇండియా లేదు. ఇంకొక కంట్రీ ఏముంటుందంటే ఫిలిప్పైన్స్ ఉంటుంది, ఫిలిప్పైన్స్. ఓకే, లింక్అప్ చేయండి అన్ని టాపిక్స్, ఒక్కొక్కటి లింక్ అయిపోవాలి మనకి. ఇది కమాండాంగ్ ఎక్సర్సైజ్ నుంచి మనం లింక్ చేసుకున్న కాన్సెప్ట్స్. కమాండాంగ్ అంటే ఏంటి, యుఎస్ఏ కి ఫిలిప్పైన్స్ కి మధ్య జరిగిన ఎక్సర్సైజ్. నెక్స్ట్
థర్డ్ స్టేట్ టు కండక్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్. ఇక్కడ క్యాస్ట్ ఆధారిత కుల ఆధారిత సెన్సస్ ఏదైతే ఉంటుందో ఇది కండక్ట్ చేసిన 3వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం న్యూస్ లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ గా అడుగుతారు. సో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ని కండక్ట్ చేసిన 3వ రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ. కాబట్టి మొదటి 2 కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ 2 ఏంటి అంటే ఫస్ట్ స్టేట్ భారతదేశంలోనే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కండక్ట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం బీహార్. 2వ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, తెలుగు రాష్ట్రాలైన 2 కూడా కాస్ట్ బేస్డ్ సెన్సస్ ని ఇంప్లిమెంట్ చేశాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లింక్ అప్ ద టాపిక్స్. నెక్స్ట్, నాసా టు ప్రోబ్ సైన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ జూపిటర్స్ మూన్ యూరోపా క్లిప్పర్. ఇక్కడ యూరోపా క్లిప్పర్ మిషన్ అని న్యూస్ లోకి వచ్చింది. యూరోపా క్లిప్పర్ మిషన్ అనగానే మనం ఏ దేశానికి సంబంధించుకున్న స్పేస్ మిషన్ అని అనుకునే ఛాన్స్ ఉంటుంది, యూరోప్ అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివే పెక్యులియర్ గా అడుగుతారు. సో యూరోపా క్లిప్పర్ మిషన్ అనేది ఓకే, జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్. యూరోపా క్లిప్పర్ మిషన్ అనేది నాసాకి సంబంధించిన మిషన్. నాసా అంటే యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అన్నమాట. దీనికి సంబంధించిన మిషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యూరోపా అని పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి యాక్చువల్లీ జూపిటర్ ప్లానెట్ తెలుసు కదా. జూపిటర్ ప్లానెట్ కి సంబంధించిన మూన్స్, చందమామలు ఏమేమి ఉంటాయంటే మనకి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్యానిమెడే, క్యాలిస్టో, యూరోపా. ఇవి మనకి జూపిటర్ కి సంబంధించిన అతిపెద్ద మూన్స్ అన్నమాట. ఏంటి, గ్యానిమెడే, క్యాలిస్టో, యూరోపా. అందులో ఉన్న అంటే జూపిటర్ కి సంబంధించిన యూరోపా మూన్ ఏదైతే ఉందో దీన్ని స్టడీ చేయడానికి నాసా వాళ్ళు కండక్ట్ చేస్తున్న మిషనే యూరోపా క్లిప్పర్ మిషన్. దానికి సంబంధించిన ఐస్ యొక్క జూపిటర్ కి సంబంధించిన యూరోపా ఏదైతే ఉందో, మూన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేయడానికి నాసా వాళ్ళు ఇచ్చిన మిషనే యూరోపా క్లిప్పర్ మిషన్. ఇక్కడ మనం ఇంకో టాపిక్ చూడొచ్చు, జూపిటర్ గురించి వచ్చింది కాబట్టి ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది కదా. వీళ్ళు జూపిటర్ మీద ఉన్న ఈ 3 మూన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పినవి గ్యానిమెడే, క్యాలిస్టో, యూరోపా. ఈ 3 దేనికి సంబంధించిన చందమామలు అని చెప్పాను, జూపిటర్ కి సంబంధించిన మూన్స్. ఈ 3 అంటే ఈ 3 మూన్స్ కి సంబంధించి ఆ ఐస్ కవర్ లోపల ఉన్న ఆ ఓషన్, ఆ వాటర్ కంటెంట్, వీటన్నిటిని స్టడీ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసిన మిషన్ పేరేంటి అని అడుగుతారు. జ్యూస్ మిషన్ అని గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన మూన్ మిషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, లింక్ అప్ ద టాపిక్స్. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద ఇమిగ్రేట్ V2.0 వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఏంటది, ఇమిగ్రేట్ V2.0. ఓకే, ఇమిగ్రేట్ V2.0 పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేయబడింది అని అడుగుతారు. ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దాని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ద ఇమిగ్రేట్ పోర్టల్ ప్రమోట్స్ సేఫ్ అండ్ లీగల్ మొబిలిటీ ఛానల్స్ ఫర్ ఇండియన్ వర్కర్స్ గోయింగ్ అబ్రాడ్. The upgraded platform offers 24/7 multilingual helpline support and feature for feedback. Nothing but ఇక్కడ మనకు తెలుసు ఫారెన్ వెళ్ళి ఇక్కడ మనకు తెలుసు ఇండియా తరపున ఎంతో మంది ఇండియా నుంచి చదువుకోవడానికి, వర్క్స్ చేసుకోవడానికి ఫారెన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. మేజర్ గా చదువుకోవడానికి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా ఇట్లా వెళ్తూ జాబ్స్ కోసం. తర్వాత మేజర్ గా ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వర్కర్స్ అయితే ఎక్కువగా గల్ఫ్ రీజియన్స్ కి ఇట్లా వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటారనమాట. అయితే ఇట్లాంటి పర్సన్స్ కోసం 24/7 హెల్ప్ లైన్ ఏదైతే ఉంటుందో మల్టీలింగ్వల్ హెల్ప్ లైన్ అనమాట. వీళ్ళకి సంబంధించి సేఫ్ గా వాళ్ళ సేఫ్టీని చూసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే రిజాల్వ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు తీసుకొచ్చిన పోర్టల్. గుర్తుపెట్టుకోండి, ఏంటది, ఇమిగ్రేట్ V2.0. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, government extends the Samarth scheme for capacity building in the textile sector till March 2026. ఇక్కడ సమర్థ్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద ఉన్న స్కీమ్ అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్కీమ్ అనమాట. సమర్థ్. ఓకే, ఈ సమర్థ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని 2026 మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారంట మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు. అసలు ఈ సమర్థ్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే to encourage and support the industry in creating jobs in organized textile and related sectors. ఓకేనా, మొత్తం వాల్యూ చైన్ మొత్తాన్ని, సప్లై చైన్ మొత్తాన్ని కూడా బెనిఫిట్ చేసే విధంగా, అలాగే టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయడం, అలాగే టెక్స్టైల్ సెక్టర్ లో జాబ్స్ ఎక్కువగా ప్రొవైడ్ చేయడం ఈ సమర్థి స్కీమ్ యొక్క ఉద్దేశం. సో మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగేది ఏంటంటే సమర్థి స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేసిన స్కీమ్ అంటారు.
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద లాంచ్ చేసిన స్కీమ్. దీన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారండి? 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రెసెంట్ అవుట్లే ఎంత ఇవ్వబోతున్నారు అంటే 495 crores దీనికి సంబంధించిన అవుట్లే ఇవ్వబోతున్నారు అనమాట. ఓకేనా. 11th ఇండియా స్వీడన్ ఇన్నోవేషన్ డే. ఇక్కడ ఇండియాకి స్వీడన్ కి సంబంధించిన 11వ ఇన్నోవేషన్ డే అనేది న్యూస్ లోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా స్వీడన్ ఇన్నోవేషన్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? మనకి October 15th. గుర్తుపెట్టుకోండి, చాలా డేట్స్ వస్తున్నాయి న్యూస్ లోకి. ఇండియాకి స్వీడన్ కి మధ్య ఉన్న ఇన్నోవేషన్ డే అనేది October 15th సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే, అంటే నథింగ్ బట్ భారతదేశం స్వీడన్ కలిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి, ఇన్నోవేషన్స్ కి సంబంధించి కోఆపరేటివ్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏంటి అంటే October 15th. సో ఈ డే కి 11 వార్షికాలు కంప్లీట్ అయిందనమాట. అదే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అదే 11th ఎడిషన్ ఆఫ్ ఇండియా స్వీడన్ ఇన్నోవేషన్ డే అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి థీమ్ ఏంటి? 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ డే కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే యాక్సలరేటింగ్ గ్రీన్ గ్రోత్ ఫర్ ఇంక్లూజివ్ ట్రాన్సిషన్ అనేది ఈ యొక్క ఇన్నోవేషన్ డే యొక్క థీమ్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం రీసెంట్ గా చూసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ లో ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ VOM ఏదైతే ఉందో, వీనస్ ఆర్బిటర్ మిషన్, సో డైరెక్ట్ గా చెప్పాలి అంటే శుక్రయాన్ ప్రాజెక్ట్. శుక్రయాన్ అంటే ఐడియా వస్తుందేమో. శుక్రయాన్ ప్రాజెక్ట్ చదివారా? శుక్రయాన్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? భారతదేశానికి సంబంధించిన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్న వీనస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్నమాట. అంటే వీనస్ ని స్టడీ చేయడానికి డిజైన్ చేసిన మిషన్ శుక్రయాన్ లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్. సో ఇందులో రీసెంట్ గా అఫీషియల్ గా భాగస్వామ్యం పంచుకున్న కంట్రీ ఏది అని అడుగుతారు. స్వీడన్ కంట్రీ. మీరు ఆల్రెడీ చదివారు, ఇది నేను ప్రీవియస్ క్లాసెస్ లోనే డిస్కస్ చేశాను. ఈ పాయింట్ ని కూడా లింక్అప్ చేసుకోండి. ఇదంతా కూడా ఇండియా ఇన్నోవేషన్, స్వీడన్ ఇండియా ఇన్నోవేషన్ లో భాగంగానే ఇలా ప్రతి దాంట్లోనూ వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. ప్రీవియస్ గా చూస్తే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లోను, ఆదిత్య L1 ప్రాజెక్ట్ లోను, వీటన్నిటిలో కూడా స్వీడన్ యొక్క పార్టిసిపేషన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ October 16 సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఫుడ్ డే. ఇక్కడ వరల్డ్ ఫుడ్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తారని అడుగుతారు. October 16th. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ డేట్ చూసినా దాన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారు, ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటో చూసుకోవాలి. థీమ్స్ మాక్సిమం ఇస్తారు. కొన్ని సార్లు థీమ్స్ అనేవి ఇంకా అప్పుడే అనౌన్స్ చేయరన్నమాట. ఓకే, లేదంటే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన థీమే కంటిన్యూ చేస్తారు. ఇక్కడ October 16th కి సంబంధించిన థీమ్ ఏంటి? 2024 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే చూడండి, ద థీమ్ ఈజ్ రైట్ టు ఫుడ్స్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఏంటి? రైట్ టు ఫుడ్స్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్. ఇన్ని థీమ్స్, ఇన్ని డేస్ ఎలా గుర్తుంటాయి అంటే, డేస్ అనేవి ఇంకా మనకి చూసుకోవాలి, మాక్సిమం మెమరైజ్ చేసుకుంటే గుర్తుంటాయి. అండ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో 1-2 సార్లు పలకండి. 1-2 సార్లు పలికితే మనం ఒక డెస్క్రిప్టివ్ ఏం కాదు కదా, ఆబ్జెక్టివ్ లో అడుగుతారు కాబట్టి గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. ఓకేనా. రైట్ టు ఫుడ్స్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్ అనే థీమ్ తో October 16వ తారీఖున వరల్డ్ ఫుడ్ డే ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అయితే ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారు? అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాంగ్ విత్ ద ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఏ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంటే 1979 నుంచి వరల్డ్ ఫుడ్ డే అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యొక్క సంస్థ ఎక్కడుంది అంటే రోమ్. మాక్సిమం ఫుడ్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా రోమ్ లో ఉంటాయి, ఇటలీకి సంబంధించి. అయితే FAO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1945. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 5i అలయన్స్. ఇక్కడ 5i అలయన్స్ అనేది న్యూస్ లోకి వచ్చింది. 5i అలయన్స్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ లో భాగంగా నేర్చుకోవాలి. 5i అలయన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే చెప్పడానికంటే ముందు 5i అలయన్స్ లో భాగస్వామ్యం ఉన్న కంట్రీస్ ఏంటో చూద్దాము. ఆ కంట్రీస్ వచ్చేసి పేర్లోనే ఉంది కదా, 5 కంట్రీస్ ఉంటాయి. ఆ 5 కంట్రీస్ ఏంటో చూడండి. మనకి ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, న్యూజిలాండ్, UK, US. ఏంటి? ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, US, UK. ఈ 5 కంట్రీస్ 5i అలయన్స్ లో ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి ఇది ఫామ్ అయింది? సో ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే 1946 1946వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే మనం ఆల్రెడీ చూసాము ఎప్పటి నుంచో కెనడాకి ఇండియాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంత బాగాలేవు, పాజిటివ్ డిప్లొమసీ లేదు. ఎందుకు లేదు అంటే జస్టిన్ ట్రూడో ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియన్ గవర్నమెంట్ మీద చేసిన ఎలిగేషన్స్,
ఆ ఎలిగేషన్స్ కి రీజన్ ఏంటంటే ఈ ఖలిస్తానీ మూమెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఖలిస్తానీ మూమెంట్ కి సంబంధించిన ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఈ నిజ్జర్ హత్య కేసు ఏదైతే ఉందో ఇది ఇండియన్ గవర్నమెంటే చేయించింది అని చెప్పేసి ఆయన ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో కెనడాలో ఉండే కెనడియన్ సిటిజన్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీ అటాక్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఓకేనా, ఏంటి ఖలిస్తానీ మూమెంట్ ఇదంతా ఏంటి అంటే మనకు తెలుసు మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అక్కడ ఖలిస్తానీ మూమెంట్ అనేది ఎప్పుడో ఆరిజిన్ అయింది. ఏంటి, సిక్స్ కి సంబంధించి సెపరేట్ కంట్రీ కావాలి, ఓకే ఇండియా సావర్నిటీలో మేము ఉండము, ఇండియా నుంచి విడిపోతాము అనేసి ఒక సెపరేట్ ఇష్యూ అనేది ఉంది ఖలిస్తానీ మూమెంట్. దాని కారణంగానే కదా మనకి ఇందిరాగాంధీ గారు 1984లో అసాసినేట్ చేయబడ్డారు. ఏంటి ఆ రీజన్, 1984లో ఇప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేశారు. ఎవరు, ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఆపరేషన్ బ్లూ స్టార్, జాగ్రత్తగా వినండి. ఏంటంటే అది అప్పట్లో ఉన్న ఖలిస్తానీ మూమెంట్ ఏదైతే ఉందో అంటే సెపరేట్ సిక్ రిలీజియన్ వాళ్ళందరికీ కూడా సెపరేట్ కంట్రీకి తీసుకురావాలి అనే మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని అణిచివేయడానికి, ఓకే దీన్ని అణిచివేయడానికి వాళ్ళ యొక్క లీడర్ అయిన అప్పట్లో వాళ్ళ లీడర్ ఎవరంటే బింద్రన్ వాలా ఉండేవాళ్ళు. అతన్ని అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో చంపడం జరిగింది. ఓకేనా, అలా చంపినప్పుడు ఏమైంది అంటే సిక్స్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట, రిలీజియస్ ఫీలింగ్స్. ఎందుకు, వాళ్ళు పూజించే గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా అపవిత్రం అయిపోయిందని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇందిరాగాంధీ మీద చాలా హేట్రెడ్ పెంచుకున్నారు. ఆ తర్వాతే దాని పర్యవసానంగానే బాడీ గార్డ్స్ లో ఉన్న సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందిరాగాంధీ గారిని 1984లో అసాసినేట్ చేసి చంపేశారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కెనడాలో సిక్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఖలిస్తానీ మూమెంట్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఇండియాకి అగేన్స్ట్ గా. సో అక్కడ రీసెంట్ గా ఇప్పుడున్న లీడర్ ఎవరైతే ఉన్నారో, నిజ్జర్ ఎవరైతే ఉన్నారో అతను చంపబడ్డాడు. ఓకే, అతన్ని చంపబడ్డం, అలాగే కెనడియన్ సిటిజన్స్ మీద అటాక్స్ చేయడం ఇదంతా కూడా భారత ప్రభుత్వమే చేయిస్తుంది అని చెప్పేసి కెనడాకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఎప్పటి నుంచో ఎలిగేషన్స్ చేస్తున్నారు. అలా ఇండియాకి కెనడాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్ సరిగ్గా లేవు. G20 టైంలో కూడా ఇదంతా మనం అబ్జర్వ్ చేసాం. G20 మీటింగ్స్ జరిగాయి కదా 2023లో, ఆ టైంలో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసాము. ఓకేనా, అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన 6 డిప్లొమాట్స్ ని వాళ్ళు బహిష్కరించారనమాట. ఓకే, దౌత్యవేత్తలని ఇండియాకి సంబంధించిన 6 డిప్లొమాట్స్ ని బహిష్కరించారు కెనడియన్ గవర్నమెంట్. సో ఇక్కడ ఇండియాని కెనడాకి కోఆపరేట్ చేయమని చెప్పేసి ఈ 5 ఐడ్ ఎలియన్స్ తీర్మానం చేసింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కెనడా ఉంది కదా, 5 ఐడ్ ఎలియన్స్ లో కెనడా ఉంది. సో గ్రూపింగ్ లో ఉన్న కంట్రీస్ కి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ లో భాగంగా. అవునా, అలా 5 ఐడ్ ఎలియన్స్ లో ఉన్న మిగతా 4 కంట్రీస్ కెనడాకి సపోర్ట్ చేసి ఇక్కడ ఇండియాని కెనడాకి కోఆపరేట్ చేయమనేసి చెప్తున్నాయన్నమాట. అలా మనకి 5 ఐడ్ ఎలియన్స్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందంటే 1946. నెక్స్ట్ మెకాజిల్లా అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇదేంటంటే స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇట్స్ స్టార్షిప్ రాకెట్ యూజింగ్ ఏ న్యూ స్ట్రక్చర్ కాల్డ్ మెకాజిల్లా. నథింగ్ బట్ మనం ఆల్రెడీ చూసాం స్టార్షిప్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్టార్షిప్ రాకెట్స్ అని చెప్పేసి, అవునా, ప్రీవియస్ క్లాస్ లో. అయితే ఇక్కడ మెకాజిల్లా అనే ఒక పరికరం న్యూస్ లోకి వచ్చింది. ఏంటి మెకాజిల్లా అడగొచ్చు. ఏంటంటే అది ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా మీకు, ఇది ఒక స్టాండ్ లాంటిది అనమాట. 2 sides హ్యాండ్స్ ఉన్న స్టాండ్ లాంటిది. ఈ రాకెట్ ఏదైతే మళ్ళీ తిరిగి వస్తుంది కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ అదే, మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుంటుంది కింద లాంచ్ ప్యాడ్ దగ్గర. ఓకే, సో ఇలా వస్తున్నప్పుడు అంత ఫోర్స్ తో వచ్చినప్పుడు కింద డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి అంత ఫోర్స్ తో వచ్చింది కింద పడకుండా ఈ యొక్క రాకెట్స్ ని క్యాచ్ చేసే విధంగా ఒక పెద్ద స్టాండ్ లాంటి పరికరాన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు స్పేస్ ఎక్స్ వాళ్ళు. దాన్నే మెకాజిల్లా అని పిలుస్తున్నారు. ఓకేనా, నేను జనరల్ టర్మ్స్ లో చెప్పేశాను, మీరు జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాషలో చూడండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా, ఇందులోకి వచ్చి ఈ రాకెట్ కూర్చుందనమాట. ఓకే, ఇప్పుడు అంత ఫోర్స్ తో కింద పడకుండా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ త్వరగా దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పేస్ ఎక్స్ కి సంబంధించిన మెకాజిల్లా ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ మేరా హౌ చోంగ్బా ఫెస్టివల్. ఇక్కడ ఒక ఫెస్టివల్ న్యూస్ లోకి వచ్చింది. హిస్టరీ అండ్ కల్చర్ లో భాగంగా దీన్ని మనం లింక్ చేసుకోవాలి. ఏ ఫెస్టివల్ న్యూస్ లోకి వచ్చినా ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ చూడాలి. ఈ ఫెస్టివల్ మేరా హౌ చోంగా ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మనకి
ఇది వచ్చేసి మనకి మణిపూర్ కి సంబంధించిన ఫెస్టివల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మణిపూర్ లోని ఎస్పెషల్లీ ట్రైబల్ పాపులేషన్ ఎవరు మెయిన్ గా మెయితీస్, తర్వాత నాగా ట్రైబ్స్, మెయితీస్ అండ్ నాగా ట్రైబ్స్ కి సంబంధించిన ఫెస్టివల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మణిపూర్ లో ఉన్న మెయితీ పాపులేషన్ అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మధ్య కొలాబరేషన్ పెంపొందించుకునే విధంగా అక్కడ జరుపుకునే ఒక ఫెస్టివల్ అన్నమాట, మణిపూర్ రాష్ట్రంకి సంబంధించిన ఫెస్టివల్. అండ్ రిమైనింగ్ ఫెస్టివల్స్ న్యూస్ లో ఉన్నాయి కూడా, ఒకసారి లింక్అప్ చేసుకోండి. మనకి సెన్ఖిలాంగ్ ఫెస్టివల్ అనేది మేఘాలయ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు. త్రిశూర్పురం ఫెస్టివల్ కేరళలో సెలబ్రేట్ చేస్తారు. చితిరాయ్ ఫెస్టివల్ తమిళనాడులోని మదురై ఏరియాలో సెలబ్రేట్ చేస్తారు. రజపర్బ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ అంబుబాచి మేళా అనేది అస్సాం కి సంబంధించిన కామాఖ్యాదేవి ఫెస్టివల్ అన్నమాట. ఓకే, ఇలా ఫెస్టివల్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏషియా పసిఫిక్ ఏబిసి చైర్మన్ గా మసాని. ఇక్కడ ఏషియా పసిఫిక్ ఏబిసి అంటే ఏంటంటే భారత్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్. ఓకేనా, భారత్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ కి సంబంధించిన అంటే ఆడిట్ బ్యూరో ఉంటుంది కదా, ఆడిట్స్, దీనికి సంబంధించి ఇండియా వింగ్ కి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ జనరల్ మసాని, ఈయన ఐదవసారి మళ్ళీ ఏషియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో సర్టిఫికేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓకేనా, ఇండియాకి సంబంధించిన ఆడిట్ బ్యూరో సర్టిఫికేషన్ చైర్మన్ మసాని ఎవరైతే ఉన్నారో ఈయన ఏషియాకి సంబంధించి ఏషియన్ కాంటినెంట్ కి సంబంధించి ఆడిట్ బ్యూరోస్ ఉంటది కదా, ఆ ఆడిట్ బ్యూరోకి సంబంధించిన చైర్పర్సన్ గా ఐదవసారి ఎన్నుకోబడ్డారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నాగాయలంక తెలుసు, ఫేమస్ ఏరియా కదా అందరికి. సో నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం అంటే మిసైల్ టెస్టింగ్ సెంటర్ ని ప్రారంభించబోతున్నారనమాట. దీనికి సంబంధించి మెమరాండం కన్క్లూడ్ అయింది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ ఇష్యూస్ లో భాగంగా ఖచ్చితంగా అడుగుతారు. రీజనల్ ఇష్యూస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి లింకప్ చేసుకోవాలి ఇది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లోని నాగాయలంకలో ఏంటి మిసైల్ టెస్టింగ్ సెంటర్ రాబోతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ 3 AI రీసెర్చ్ హబ్స్ ఆన్ హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ సస్టైనబుల్ సిటీస్. ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ 3 రంగాల్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మీరు ఎక్కడ విన్నా ఆ పదానికి మీనింగ్ ఏంటి అంటే రీసెర్చ్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే రీసెర్చ్ సెంటర్. ఓకే, పదాలు విడదీసి చదవండి, అర్థమవుతుంది. ఒక రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఏ రంగాల్లో ఎస్టాబ్లిష్ చేయబోతుందంటే యూనియన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ అంటే వైద్యానికి సంబంధించి, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి, సస్టైనబుల్ సిటీస్ అంటే సుస్థిరమైన సిటీస్ ని డెవలప్ చేయడంలో భాగంగా 3 రీసెర్చ్ సెంటర్స్ ని యూనియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి? రీసెర్చ్ సెంటర్స్. సో రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లోనే కదా చేస్తారు. సో వీటికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ చేస్తున్నారు? హెల్త్ కేర్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోను, ఐఐటి ఢిల్లీలోను ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. తర్వాత అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఎక్కడ? ఐఐటి రోపార్ ఎక్కడుందండి? పంజాబ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ సిటీస్ వచ్చేసి మనకి ఐఐటి కాన్పూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లోని ఐఐటి కాన్పూర్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద తీసుకున్న అగ్రిమెంట్ అన్నమాట. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ 3 అగ్రిమెంట్స్ జరిగాయని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత? 990 crores బడ్జెట్ అవుట్లే ఇచ్చారు దీనికోసం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2023-24 నుంచి 27-28 వరకు ఇవి ఎస్టాబ్లిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇవి మీకు షఫుల్ చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్ కు 47,000కు పైగా ఫిర్యాదులు. ఇక్కడ ఎస్సీ కమిషన్ అంటే షెడ్యూల్ కాస్ట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన? మీకు బాగా తెలుసు, రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ మనకి ఆర్టికల్ సపోర్ట్ చేయాలి. ఆర్టికల్ 338 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో ప్రెసిడెంట్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో భాగంగా మనం ఈ ఆర్టికల్ ని కూడా యూనియన్ గవర్నమెంట్ లో చదువుకుంటాం కదా. సో ఆర్టికల్ 338 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఓకేనా. సో అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గడిచిన 4 ఏళ్లలో షెడ్యూల్ కమిషన్ కి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అంట? 47,000కు పైగా ఫిర్యాదులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
రిపోర్ట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ప్రెసెంట్ ఎస్సీ కమిషన్ కి సంబంధించిన చైర్పర్సన్ గా కిషోర్ మాక్వానా గారు ఉన్నారు. ఎవరు? కిషోర్ మాక్వానా గారు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ షెడ్యూల్ కాస్ట్లకి సంబంధించి అన్టచబిలిటీ ప్రివెన్షన్ అని చెప్పేసి మనం ఏ ఆర్టికల్ చూస్తాం? ఆర్టికల్ 17 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ ఇష్యూస్. మిస్‌లేనియస్ గా ఇంకేమైనా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.